హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో రాజకీయాల గురించి మాట్లాడడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఈరోజు ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే ఆ నలుగురు సీట్లు ఏమైపోయాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది జనాలు. ఆ నలుగురు అంటే రోజా, కొడాలి నాని, పేరు నాని, అనిల్ కుమార్ యాదవ్ గారు. అవును. మీరేమంటారు దీనికి? అసలు ఇప్పుడు వీళ్ళందరూ ఈ నలుగురు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఆ నలుగురులా ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఆ నలుగురిని ఎప్పుడు అన్నాము, ఎందుకు అన్నాము, ఎలాగన్నాము, పాట రూపంలో ఏ సందర్భంలో అన్నాం మీకు గుర్తుంది కదా. ఈ నలుగురు ఎందుకు పనికొస్తారంటే పార్టీని మోసుకెళ్ళడానికి పనికొస్తారు అన్నమాట. అంటే బుధస్కంధాల మీద. అది అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ రోజాని ముందు చెప్పుకోవాలన్నమాట. రోజాకి రాజకీయ అనుభవం లేదు, అది స్పష్టంగా తెలిసిపోతుంది. జబర్దస్త్ అనుభవమే ఉందంటారా? అంతే. ఎవరిని ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసు. ఇప్పుడు నువ్వు ఉన్నావు చక్కగా బయట చుట్టూ కప్పుకొని నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీకు అసలు ఎవరు చూడరు. నువ్వు వచ్చి అలాగే ఎవడో ఉన్నాడు అనుకో గెస్ట్ వాడిని ఒక గుద్ది ఆ ముక్కు పిండేసి కేసు చేసినట్టు ఎంత చిలిపిగా ఉంటుంది అనుకుంటా అన్నమాట. ఈ అనుభవం బాగుంది. ఆ నాగబాబు తాలూ జబ్బ మామూలు కాదు, అది పనిచేస్తుందో లేదో తెలియదు. డ్యాన్స్ చేస్తుంది, మాట్లాడుతుంది, జోకులు వేస్తుంది, డబుల్ మీనింగ్ మాటలు తెలిసి కూడా నవ్వుతుంది. ఎన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు డబుల్ మీనింగ్ ఏమన్నారు అంటే పెద్ద ఏం చెప్తే మనకు విశేషంగా ఉండదు. ఆ డబుల్ మీనింగ్ మాట్లాడగానే ఓ పగలబడి నవ్వుతున్నట్టయితే దానికి అర్థమైనట్టే కదా. అది మనకు కనిపిస్తుంది కదా. డబుల్ మీనింగ్ తాలూకు దృశ్యం ఏదో కనిపిస్తుంది కదా. దీని బాపనికి వస్తున్నాడు. మనం ఎలాగైతే మొత్తానికి అంటే పార్టీలో చేరకముందు కొంచెం ఏదో అరకొరగా ఆర్థికంగా ఉన్నటువంటి రోజా తన కుటుంబ పోషణార్థం జబర్దస్త్లో జాయిన్ అయ్యాను అని తనే చెప్పుకుంది. మనం చెప్తున్న మాట కాదు. నేను కేవలం ఏంటి ఎలాగ నాకు చెప్పండి, సినిమాలు చేయకపోయి జబర్దస్త్ చేయకపోతే నా పిల్లలు ఏమైపోతారు, నా మూడు ఏమైపోతాడు, నా కుటుంబం ఏమైపోతుందని చెప్పింది. ఆవిడ చెప్పిన మాటలు అవన్నీ. ఇప్పుడు ఎలా ఉందంటే మణికొండలో ఇల్లుంది, హాయిగా నగిరిలో ఇల్లుంది, చెన్నైలో ఉంది, చెన్నైలో ఉంది, నగర్లో ఉంది, మణికొండలో ఇల్లు ఉంది. ఎక్కడ ఇల్లు లేదు, ఎక్కడ పడితే అక్కడే ఇల్లు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, కోట్లాది రూపాయల కార్లు ఉన్నాయి. కావాల్సిన అమ్మా ఎలా సంపాదించారంటారు ఇవన్నీ? అది దేవుడు తెలియాలి. ఒక ఎవరో ఒక మామూలుగా పిచ్చిగా అదేంటిది నీ తాలూకు ఆదాయం చూస్తే మామూలు తక్కువ వేలల్లో ఉంది, లక్షల్లో ఉంటుంది సంవత్సరానికి. నీ జబర్దస్తులు ఎంత వచ్చేస్తుంది కాదంటే 5 లక్షలు 6 లక్షలు వస్తుంది నెలకి. 6 లక్షల్లోనూ ఆల్మోస్ట్ తన మెయింటెనెన్స్కో 3 లక్షలు అయిపోతుంది. మనకి ఏదైనా అన్నీ ఈఎంఐలు ఉంటాయి కదా, కట్టుకుంటే ఏం మిగలదు. మరి ఏం మిగలగంటే ఉండేది కోట్లాది రూపాయలతో కార్లు ఎలా కొంటావు, ఇల్లు ఎలా కట్టిస్తావు, డెకరేషన్ ఎలా చేస్తావు. కనుక అది మరి నేను చెప్తుంది నిజమో అబద్ధమో నువ్వే నీ మనస్సాక్షిగా తెలియాలి. అందుకు పనికొస్తావు, మొత్తానికి వెనకేసుకున్నావు, మనిషి కొంచెం బాగా ఎదిగావు. అందువల్ల ఆవిడ అంతా బాగానే ఉంది. కానీ తనకి రేపొద్దున నేను పార్టీ మారితే నన్ను ఎవరు చూస్తారు అనే ప్రశ్న వేసుకుంటే ఇలాగెంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడేది కాదు. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళినట్టయితే ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు, తగిన సమాధానం చెప్తారనే ఆలోచన ఉన్నట్టయితే అలా మాట్లాడడం కదమ్మా. మన హద్దుల్లో మనం ఉంటాం కదా. హద్దు పద్దు లేకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజా. దానికి పర్యవసానం అనుభవిస్తుంది. ఆ ఊర్లో కూడా చీకొట్టారు, ఊర్లో వ్యతిరేకత వచ్చింది. ఊర్లో ఉన్న నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తిగా రోజాకి కానీ ఈసారి సీట్ ఇచ్చినట్టయితే మొత్తం మీ పార్టీ తుడిచిపెట్టేస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు వైఎస్ఆర్సీపీకి. ఈ పరిస్థితుల్లో రోజా గారు ఉన్నారు. ఇంకా 2 పేర్ని నాని వాళ్ళ నాన్నగారికి ఒక మంచి పేరు ఉండేది. వాళ్ళ నాన్నగారు అప్పుడప్పుడు నేను బందరు వెళ్ళినప్పుడు నాకున్న ఫ్రెండ్స్ వల్ల వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తుండేవారు. వాళ్ళ నాన్న పేదల పాలిట పెన్నిధి. రిక్షావాడు ఎవడైనా సరే
ఆ రోజు కూలీ నాలి లేకపోతే ఏదో డబ్బులు ఇచ్చి పంపించేవారు. ఉమ్, పేదలు ఎవరున్నప్పుడు కూడా అక్కడ సాయంత్రం చేసిన ఒక 50 మంది 100 మంది చేరేవారు అన్నమాట. ఉమ్, అలాంటి పేరుని కృష్ణమూర్తి కొడుకు పేర్లు నాని ఉమ్, నోటికొచ్చినవన్నీ అబద్ధాలే. నువ్వు ఎంత పార్టీకి అమ్ముడుపోతే మాత్రం పార్టీ నీకు ఎంతైతే అంటే మామూలుగా డబ్బుతో నిన్ను కప్పెట్టేస్తే మాత్రం అంటే డబ్బుతో డంప్ చేస్తూ ఉంటారు. డబ్బున్నోడు ఏమంటారే డబ్బుతో నిన్ను కప్పెట్టేస్తూ ఉంటారు అన్నమాట. అంటే అంత డబ్బు నీకు ఇస్తామని చెప్పడం కప్పెట్టేస్తామంటే ఎంతైతే మాత్రం రేపొద్దున నువ్వు కూడా బ్రతకాలి కదా. బ్రతకాలంటే మంచితనంగా బ్రతకాలి కదా, ప్రజలు గౌరవించాలి కదా. మీ నాన్న గురించి ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నాము? ఆయన చేసి ఆ రోజు రిక్షా వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వని, 5 రూపాయలు ఇవ్వని, 10 రూపాయలు ఇవ్వని, ఇప్పటికీ దేవుళ్ళ చెప్పుకుంటున్నారు కదా. అట్లాంటివి నువ్వేమైనా చేసావా? మందరిలో నిన్ను గెలిపించారు. మందరిలో గెలిపిస్తే నువ్వు వెళ్ళి విజయవాడలో ఎందుకున్నావు? స్థానికులు స్థానికంగా ఉన్న సమస్యల్ని నువ్వు బందర్లో ఉంటే చెప్తారు, కానీ నువ్వు విజయవాడలో కూర్చుంటే విజయవాడ వచ్చి చెప్తారా? గనక అన్ని అబద్ధాలు ఆడి అడ్డగోలుగా పడిపోవడం, చంద్రబాబు నాయుడు తిట్టడం, చంద్రబాబు నాయుడు తాలూకు భార్యను తిట్టడం, ఇవన్నీ అవసరం అమ్మానికి. అంటే రేపొద్దున ఇవాళ చంద్రబాబు నాయుడు భార్యను తిట్టాడు, రేపొద్దున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకు తల్లిని తిట్టవచ్చు, బొత్స తిట్టలేదా? అనేది జగన్మోహన్ రెడ్డి తాలూకు భార్యను తిడితే తప్పే ఉంది. పార్టీ మారినప్పుడు ఎంతకైనా తెగిస్తారు వీళ్ళు. జనరల్గా మనతో ఎవరైనా వచ్చి ఒకరి గురించి చెప్తున్నట్టయితే మన మాట వినకూడదు. ఎందుకంటే వాళ్ళ గురించి మనతో చెప్పినప్పుడు మన గురించి ఇంకోతో చెప్తారు కదా, అది కామన్ సెన్స్ పాయింట్ అది. అందువల్ల ఆయన్ని దూరంగా పెట్టారు. 2 వికెట్లు పోయినాయి. ఇంకా 3వ వికెట్ ఎవరు? కొడాలి నాని. అది మాట్లాడితే అది ఏమిటండి, ఎవరైనా బుద్ధి చెప్పేవాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరు లేరా? ఊరందరినీ నరికేస్తారట, ఆయన జోలికి ఎవరు రాకూడదట. ఇది ఎక్కడదండి? ఇతర నాయకులనేమో ఎదవ లఫంగి పప్పు ఉప్పు అంటాడట, ఆ నాయకుడి జోలికి ఎవరు రాకూడదట. ఆ నాయకుడు భార్యను ఎవరైనా అన్నట్టయితే అడ్డగోలుగా వెళ్ళిపోయి మొత్తం స్మాష్ చేసేస్తాడట, ఆయన జోలికి ఎవరు రాకూడదట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏంటి ఇదేనా మీ తాలూకు నాయకత్వ లక్షణాలు? నువ్వు ఏదైనా మంచి పని చేసి చూపించవయ్యా. ఇప్పుడు పెద్దవాళ్ళ తాలూకు పేర్లు మనకు ఉన్నాయంటే, ఇప్పుడు విశాఖపట్నం ఉంది, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే ఇంజనీర్ అన్నమాట, ఆ షిప్ యార్డ్ నిలబెట్టిన వ్యక్తి. సరార్థర్ కాటన్ రాజమండ్రి బ్యారేజీ. అర్థమైందా? వాడు మంచి పని చేసినట్టు ఇప్పుడు 70, 80 100 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా ఆ పేరు చెప్పుకుంటున్నాం కదా. అలాంటి మంచి పనులు చేసి నీ పేరు సార్థకంగా ఉండేలా చేసుకో. ఎప్పుడండి వంగవీటి మోహన్ రంగ ఆయన చేసిన మంచి పని వల్లే కదా ఈరోజు వంగవీటి మోహన రంగ అనేటువంటి పేరే ఒక వైబ్రేషన్లా పనిచేస్తుంది. అంటే ఆ వైబ్రేషన్ వెనక్కున్నట్టు ఏంటంటే ఆయన తాలూకు మంచితనం అనే శక్తి. అలా మంచిదనం మూట కట్టుకోవయ్యా. అదే లేకుండా నీ అమ్మ నీ అక్క నీ పిల్లలు నీ ఆడి ఏంటి బూతులు? నువ్వు ప్రజాప్రతినిధివా? నిన్ను నీకు కావస్తే బాబు 1000 కోట్లు తీసుకోరా, కానీ రాజకీయాల్లో మాత్రం రావద్దు, నాయకుడిగా ఉండొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారన్నమాట. ఆయన అయిపోయినాడు. ఇక 4వది ఎవరు? పారుదల శాఖ మంత్రి. అంటే నోటితో పెద్ద పారుదల వస్తూనే ఉంది, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అసెంబ్లీలో గందరగోళం చేశాడు. 2021లోకే పోలవరం పూర్తయిపోతుందని మంచి మాడ్యులేషన్తో చెప్పాడు. డిసెంబర్ 2025 కంప్లీట్ అయిపోతుందని చెప్పాడు అన్నమాట. 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 అవుతుంది అన్నమాట. ఉత్తర కుమారుడు తాలూకు ప్రగల్భాలు పలికినందుకు జనం తప్పకుండా బుద్ధి చెప్తారు. ఆ జనం బుద్ధి చెప్పే ముందు మనమే వాళ్ళు ఏర్పరిస్తే సరిపోయిందిగా అని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆ వర్గం ఉంటారు కదా, ఏదో సలహాలు ఇచ్చే వర్గం. ముందు ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు, ఎవరు బాబు నీకున్న 150 మందిలో 70 మంది పనికిరారా, 70 మంది ఓడిపోతారని చెప్పాడు ఆయన ప్రశాంత్ కిషోర్. గనక ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ నలుగురిని ముందు లిస్టులో వాళ్ళు ఉండరని చెప్పేసి విస్తృతమైన ప్రచారం జరుగుతుంది అన్నమాట. 2 కారణాలు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా మాట్లాడైనా ఉండాలి, లేదా ఈ నలుగురు పట్ల అంటే అసహ్యభావం ఆ పార్టీలో ఉన్న వర్గాల వారికే కలిగేనే ఉండాలి. మొత్తానికి ఆ నలుగురిని కూడా బయటికి పంపించడం ఖాయమని అనుకుంటున్నారు. ఇది తథ్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.